నేను లదాఖ్ రైడ్ కంప్లీట్ చేసి వచ్చినప్పటి నుంచి చాలామంది నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే స్టేట్ దాటాలన్నా హైవేలో రైడ్ చేయాలన్నా మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, వేరే స్టేట్కి వెళ్తే మన యూనివర్సిటీ కానీ డాక్యుమెంట్స్ తీసుకోవాలని చాలా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. మన తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్ర కానీ, ఢిల్లీలో కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ, మన దేశంలో ఎక్కడ తిరిగినా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమంటే మన బైక్ ఆర్సీ, మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బైక్కి పొల్యూషన్ ఉండాలి, అండ్ పక్క అయితే ఇన్సూరెన్స్ అయితే ఉండాలి, ఒక మంచి హెల్మెట్ అయితే యూజ్ చేయాలి. ఈ 5 డాక్యుమెంట్స్ ఉంటే బైక్ పైన ఇండియాలో మీరు ఎక్కడైనా రైడ్ చేయొచ్చు. కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనమైతే పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఆ ప్లేస్కి వెళ్ళేసరికి మీకు ఆటోమేటిక్గా అయితే అర్థమైపోతుంది అక్కడ పర్మిషన్ తీసుకోవాలని. పెద్దగా ఏమి ఉండదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా తీసుకోవచ్చు మనమైతే మాత్రం. ఫస్ట్ వచ్చేసి లదాఖ్ అండ్ సిక్కిం, సేలా పాస్ అని ఒక 3 ప్లేసెస్ ఏమి ఉన్నాయి, మనమైతే పర్మిషన్ తీసుకోవాలి. అదైతే ఈజీగా దొరికేస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పటికీ మనం 15 స్టేట్లు అయితే కవర్ చేసినాము. ఇప్పటికీ మననైతే ఏ పోలీసులు అయితే ఆపలేదన్నమాట. అదే మ్యాజిక్. ఎందుకంటే మనం ఫుల్ రైడింగ్ గేర్ తోటి అయితే రైడ్ చేసినాం కాబట్టి ఆ రైడింగ్ గేర్ చూసిన వెంటనే వాళ్ళకైతే అర్థమవుతుంది వీడు ఫుల్ డాక్యుమెంట్స్ తోటి అయితే రైడ్ చేస్తున్నాడు అని. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి.